చూడండి మా గార్డెన్లో ఉన్న కరివేపాకు మొక్క ఎలా ఉందండి. రౌండ్ షేప్లో నిగనిగలాడుతూ బుట్టలాగా ఉంది కదండి. దీనికి మేము ఏమేమి చేస్తున్నామంటే ఎరువేస్తున్నామండి బాగా. చూడండి ఎప్పుడు దాని మొదల దగ్గర గుల్లగా ఉండేటట్టు తవ్వకం కూడా పెడుతున్నాము. పైకి వెళ్ళనీయమండి, మొక్కని పెరగకుండా ఎప్పటికప్పుడు మండలు కట్ చేస్తుంటాము. అలా కట్ చేసినప్పుడే కరివేపాకు మొక్క అనేది గుబురుగా రౌండ్ షేప్లో వస్తుందండి. చూడండి ఎంత బాగా ఉందో. ఆకైతే చాలా వస్తుందండి. మొక్క చిన్నగానే ఉండాలండి, కరివేపాకు మొక్క పైకి పోనివ్వద్దు. చిన్నగా ఉన్నప్పుడే మనం కోసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. పైకి పోతే మనం దానికి ఏం చేయలేము కాబట్టి రౌండ్ షేప్లో చిన్నగా కట్ చేసుకోవాలి. చూడండి మొదలు గిట్ట గట్టిగా దృఢంగా అవుతుందండి. పైన కొమ్మలు కట్ చేసిన కొద్దీ దాని బలమంతా మొదలుకి వచ్చి కొమ్మలు గట్టిగా లావుగా దృఢంగా అయ్యి ఇంకా ఎక్కువ చిగురియడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా అలానే చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎరువు అయితే తవ్వకం పెట్టి ఒక సంవత్సరంలో 1-2 సార్లు వేసుకోండి. ఒక 2 బుట్టలు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ ఇవ్వద్దండి. కరివేపాకు మొక్కకు ఎక్కువ వాటర్ ఇస్తే ఏరు లోపలకు వెళ్ళిపోతుంది. ఆకులు కూడా పల్లగా ఉంటాయి. ఈ మధ్యన ఒక 15 డేస్ క్రితం మండలన్నీ కట్ చేసామండి. మళ్ళీ నిగనిగలాడుతూ అప్పుడు ఉన్నదానికంటే